ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో వేసుకునే ఫ్లోర్ విషయంలో కూడా వాస్తు శాస్త్రం పనిచేస్తుంది. రంగులను బట్టి కూడా వాస్తు శాస్త్రం ఉంటుంది. కొన్ని రకాల రంగులు ఫ్లోర్లు బట్టి ఇంట్లో జరిగే అభివృద్ధి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో వేసుకునే ఫ్లోర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని అందంగా నిర్మించుకోవడం అనేది ఒక కళ. ఎవరి ఇష్టాన్ని బట్టి, స్తోమతను బట్టి వాళ్ళు ఇంటిని కడుతూ ఉంటారు. అందమైన ఇల్లు ఉండాలనేది అందరి కళ. ఇక వారి ఇష్టాలను బట్టి ఇంట్లో ఫ్లోరింగ్ వేయిస్తూ ఉంటారు. ఆ ఫ్లోరింగ్ రంగులను బట్టి కూడా వారి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటిని నిర్మించేటప్పుడు ఇంట్లో ఉండే వస్తువులు రంగులను బట్టి కూడా వాస్తు శాస్త్రంలో రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా టైల్స్ లేదా గ్రనైట్ వేస్తూ ఉంటారు కదా, సో వీటి రంగును బట్టి ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో నలుపు రాయితో ఫ్లోర్ వేయించుకునేవారు ఎంతో తెలివైన వారు అవుతారట. ఈ ఇంట్లో నివసించే వారు కూడా జీవితంలో త్వరగా అభివృద్ధి చెందుతారని, ఉన్నత స్థానానికి చేరుకుంటారని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే చాలా మంది తెలుపు రంగు వేయించుకుంటూ ఉంటారు. తెలుపు రంగు ఫ్లోర్ వేసుకున్న వారి ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదట. ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కొలువై ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పసుపు రంగు ఫ్లోర్ వేయించుకుంటే మరింత మంచిదని, అన్ని శుభాలు కలుగుతాయని, ధనానికి ఎలాంటి లోటు ఉండదని అంటున్నారు. ఇక నీలం రంగు ఫ్లోర్ వేసుకున్నా మంచిదే, కానీ ఎరుపు రంగు ఫ్లోర్ మాత్రం వేసుకోకూడదని చెప్పడం అయితే జరుగుతుంది నిపుణులు.